नहीं देखा? नहीं देखा। देखो तो ये नंबर को फोन करना. ఓ తెగ పోజ్ చేసేస్తున్నాం. ఏం క్రెడిట్ కార్డులు కాదు, విజిటింగ్ కార్డులు. ఏంటి లోకేష్ ఇలా వచ్చావు? మీతో ఓ విషయం మాట్లాడాలని. ఏ విషయం? నందిని విషయం. ఇప్పటిదాకా మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళే ఉన్నారనుకున్నాను. ఇప్పుడు ఈ నందిని ఎవరు సార్? రామ్మోహన్ రావు గారి కుటుంబంతో సంబంధం లేదని, ఆయన డబ్బు ఖర్చు పెట్టకూడదని మా పెళ్లిని ఆపేశారు. మరి ఏ సంబంధం ఉందని నందిని అని ఈ పేషెంట్ మీద అంత డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు? అడగవించందు, నీ కోసం నా తండ్రిని కోట్ల ఆస్తిని వదులుకుని వస్తానన్నాను. కానీ నేను కట్టే తాళి కంటే మీ అన్నయ్య మాటే ముఖ్యం అన్నాం. నీ పెళ్లికి బడ్జెట్ చూసిన మీ అన్నయ్య ఆవిడ ట్రీట్మెంట్కి ఎందుకు బడ్జెట్ చూడడం లేదో అడుగు. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, ఇంతకాలం మీరు దాచిపెట్టిన ఈ కొత్త మనిషికి మీకు ఏంటి సంబంధం? చెప్పండి. చెప్తాను. నువ్వు అడుగుతున్నావని కాదు, నా చెల్లెళ్ళు నన్ను అపార్థం చేసుకోకూడదు కాబట్టి చెప్తాను. తనది కలకత్తా. అయ్యో మా కాలేజ్ దగ్గర ట్రామ్ స్టాప్ లేదే. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమండి, నాకు ఇవాళ ఎగ్జామ్. నన్ను కొంచెం సెయింట్ మేరీస్ కాలేజ్ దగ్గర డ్రాప్ చేయరా ప్లీజ్. लाइसेंस दिखाओ. रुके रुके रुके. लाइसेंस निकाल. రూమ్ లో ఉంది సార్. सी बुक कहाँ है? అది రూమ్ లోనే ఉంది సార్. 500 रुपीस फाइन दो. అది కూడా రూమ్ లో ఉంది సార్. అన్ని రూమ్ లో పెట్టుకుని నువ్వెందుకయ్యా బయటకు వచ్చావు? నీకు క్లాస్, జీన్స్, బైక్. అదేంటండి మీరు రెచ్చిపోతారు పోలీసు వాళ్ళలాగా? 500 రూపీస్ కూడా పాకెట్ లో లేకుండా ఎందుకు లిఫ్ట్ ఇచ్చావు? లిఫ్ట్ ఇవ్వడానికి కావాల్సింది జేబులో డబ్బులు కాదండి, బండిలో పెట్రోలు. అయ్యో నాకు ఎగ్జామ్ టైం అవుతుంది. हेलो मैडम, आप दोनों झगड़ा घर में करेगा. पहले 500 रुपीस फाइन दो. ఏమండి? लीजिए. పోయి నీ బండెక్కని చూడు. టాక్సీలో వస్తే 50 రూపాయలతో పోయేది, ఇప్పుడు 500 లాస్. చాలా అందంగా ఉంది. पहले नंबर लिखो. ठीक से बैठो तुम. Where is your hall ticket? మ్యామ్, మై బ్యాగ్. అయ్యో నా బ్యాగ్. హాల్ టికెట్ ఉండిపోయిందా దానిలో? హలో, 50 రూపాయలతో పోదని టాక్సీలో వస్తే ఇలా వెనక్కి తెచ్చేవారు. థ్యాంక్స్. బస్ ఎక్కినప్పుడు టికెట్, ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు హాల్ టికెట్ మర్చిపోకండి. మీరు వెళ్ళండి, రాయండి. మీరు బాగా రాస్తారు, నాకు తెలుసు. వెళ్ళండి, ఐఎమ్ దేర్. ఓకే ఓకే. అమ్మా అమ్మా. ఏమే ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను, కానీ ఈరోజు బస్సులు స్ట్రైక్. ఎగ్జామ్కి లేట్ అయిపోతుందని టెన్షన్ పడుతుంటే ఒక లిఫ్ట్ ఇచ్చాడు. చూడ్డానికి 6 అడుగుల పొడవు, చాలా హ్యాండ్సమ్ గానే ఉన్నాడు, కానీ పోలీస్ లాప్తే గానీ తెలియలేదు. వాడి దగ్గర 10 రూపాయలు కూడా లేవు. బండి కాగితాలు లేవు, లైసెన్స్ లేదు. ఆ బండి కూడా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినట్టున్నాడమ్మా. ఎవరు బాబు నువ్వు? ఆవిడ చెప్పే డీటెయిల్స్ నావేనండి. ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? ఏంటి ఏమన్నారు? నా దొంగ బండా? నేను దొంగ అన్నా? పాపని లిఫ్ట్ ఇస్తే అది తప్పే అంటే మీరు కొంచెం కాఫీ ఇస్తారా? అలాగే. ఇంకాసేపు ఉంటే నా గురించి కలకత్తా మొత్తం చెప్పేట్టున్నారు. మీరు మామూలు వాళ్ళు కాదు, నాకు తెలుసు, మీరు చెప్తారు. ఏ తప్పుగా ఏం చెప్పాను? మధ్యలో హ్యాండ్సమ్ అని కూడా చెప్పాను కదా, అది వినపడలేదా? అన్నారా? థ్యాంక్స్. ఇదిగోండి మీ 500. సరిగ్గా చూసుకోండి, మళ్ళీ వెళ్ళిన తర్వాత దొంగ నోట్ అంటారు. అసలే మీ నోరు పెద్ద. అయినా మా ఇంటికి మీరు వస్తారని కలగంటావా ఏంటి? ఆడవాళ్ళన్నాక జనరల్ గా ఏవేవో మాట్లాడుకుంటాం.
అన్ని వినేయడమేనా? వినాలంటే ఇంట్లోకే రానక్కర్లేదు, వీధి చివరికి కూడా బానే వినపడుతుంది. అయినా జనరల్ అంటే సినిమా గురించి మాట్లాడాలి, చీరల గురించి మాట్లాడాలి, నా గురించి మాట్లాడటం ఏంటి? తీసుకో బాబు. వద్దులేండి, మళ్ళీ వెళ్ళాక కాఫీ ఎందుకు ఇచ్చాను మీ మీద పడద్దు, అసలు నోరు పెద్ద. చిన్నపిల్ల, దాని మాటలేం పట్టించుకోకు. తీసుకో. అంతేనంటారా? మ్. ఓకే, బాగుంది. ఊరుకోవే. కప్పు కూడా బాగుంది. కాఫీ చాలా బాగుంది, మీ అమ్మాయి లాగా. ఎందుకో ఈ అబ్బాయిని చూస్తే ఎవరో దగ్గర మనిషిని చూసినట్టు అనిపిస్తోంది. అనిపిస్తుంది. నీకందరూ అలాగే కనిపిస్తారు. వాడు నిజంగా దొంగైతే? ఊరుకోవే, వినపడుతుందేమో. ఏం పర్లేదు, వెళ్ళరగంట అయింది. విన్నానండి, చెప్పాను కదండి నేను వెళ్ళగానే నన్ను తిడుతుందని. అయినా నా గురించి ఇంత డిస్కషన్ పెట్టిందంటే ఓకే, ఏదో ఉంది, నాకు తెలుసు. మళ్ళీ వీడే అయి ఉంటాడు. హలో, నందిని అమ్మా, నందిని, వాడు మళ్ళీ ఫోన్ చేశాడమ్మా. భయపడుకో, లోపలికెళ్ళు. ఏంటయ్యా ఇది? మళ్ళీ మా ఇంటికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? బాబు, నీకు దండం పెడతాను, మా అమ్మాయిని వదిలేయ్. అసలే మాది మగదిక్కు లేని సంసారం. నందిని క్యా రే, నా కొడుకు మేరా బచ్చా జైల్లో ఉన్నాడా? అవును భయ్యా, నందిని అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కోసం ఒకడిని వేసేసాడు. వాడు నిన్ను చూస్తాడా? నందిని అంటే ఎవర్రా? నందిని నాది, ఎవడైనా చూస్తే చంపేస్తా. నందిని, ఎవడైనా చూస్తే చెప్పు, చంపేస్తా వాణ్ణి. నిన్నెవడూ చూసినా చంపేస్తా. నందినినే చూస్తావరా? ఎవర్రా అమ్మాయి? పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు భయ్యా, కాలేజీలో చదువుతుంది అంతే. మళ్ళీ నేను దుబాయ్ వెళ్లేలోపు నా కొడుకు నా దగ్గరుండాలి. హాయ్, బాగున్నారా? బాగా రాయండి. మేడం, అతను చూడండి మేడం. నమస్కారం అమ్మా, మనమ్మాయే. డౌట్లు ఏమైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి. ఎవరతను? మొన్న రోజు నాకు లిఫ్ట్ ఇచ్చాడు మేడం, అంతే. అప్పటి నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు కూల్గా ఉండు, వాణ్ణి మా బ్రదర్ వచ్చి డీల్ చేస్తాడు. బ్రదర్, నేను కాళిక. కాలేజ్ దగ్గర ఒక్కడు నా స్టూడెంట్ ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు రావాలి. ఆహా, నేను వచ్చే వరకు వాడిని అక్కడే ఉంచు. నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే రిక్షా కదా. ఓకే. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఊరికే ఇలా కూర్చున్నాను సార్. ఊరికే కూర్చోవాలనుకుంటే హౌరా బ్రిడ్జి మీద కూర్చో, డబ్బులిచ్చి కూర్చోవాలనుకుంటే విక్టోరియా మహల్ ముందు కూర్చో. కాలేజీలో ఏం పనిరా నీకు? ఇంతకీ మీరెవరు సార్? సచిన్ తో క్రికెట్, సత్తార్ తో సరదాలు చాలా ప్రమాదకరం రోయ్. సత్తార్వి సత్తు దెబ్బలు కాదు, చావు దెబ్బలు. సత్తార్ తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. ఇంతకీ సత్తారెవరు సార్? చోటా బచ్చా రిక్షాలో వచ్చాడు కదా అని రౌడీ కాదనుకో. సత్తారంటే ఈయనే. మీరా?
నేను కళ్ళు మూసి తెరిచేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నికాలో హాసే. అన్నా కళ్ళు తెరవకు ఇంకా వెళ్ళ. ఓకే సరే. యహాసే నికాలో. ఏంటండి ఇది? మీకు ఇలాంటి రిక్షా రోడీ బ్యాక్గ్రౌండ్ ఉందని ముందే చెప్పాలి కదండి. చాలా భయపడిపోయానండి. కాసేపు ఉంటే పొడి చేసేవాడు. వస్తాం బాబు, నమస్కారం. మీ అందమైన కళ్ళకో నమస్కారం, మీ అందమైన పెదాలకో నమస్కారం, మీ మొత్తం అందానికో పెద్ద నమస్కారం అండి. వస్తాను. మై బ్రదర్. బాగా పువ్వు వచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యవ్వా. థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, వాడు ఇంకెప్పుడు నీ దగ్గరికి రాడు. ఒకవేళ వచ్చాడనుకో నువ్వు నాకే ఫోన్ చెయ్యి. సరే. సిస్టర్ని డిస్టర్బ్ చేయొద్దు. అలాగే అండి. నా ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకో. ఇంత బాడీ పెట్టుకొని భయపడ్డావేంటి? మరి నువ్వు భయపెట్టేస్తావు కదా. అంటే అది రే రామ్, జనరల్ గా రోజు అందరూ ఉంటారు కానీ వాళ్ళ సండే సినిమాకి వెళ్ళాడు. సినిమా. రే, నేనెవరో అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా? ఆ? నేను బీటేస్తా వాటేస్తా. నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా? తు అందరు చలో. मैं नहीं चलूंगी, देखूंगी. చూడు,